హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక పుస్తకాన్ని 120 రూపాయలకు కొని 150 రూపాయలకు అమ్మిన లాభశాతం ఎంత? సో ఒక బుక్ని 120 రూపీస్ కొన్నారండి, 150 రూపీస్కి అమ్మారు. సో ఇక్కడ మనకి 30 రూపాయలు లాభం వస్తుంది క్లియర్గా. కానీ తను లాభం అడగట్లేదు, లాభశాతం ఎంత అని అడుగుతున్నాడు. సో లాభశాతం అనేది ఎప్పుడైనా సరే మనం కొన్న వేల పైన కంపేర్ చేయాలండి, కొన్న వేల పైన కంపేర్ చేయాలి. ఎందుకంటే లాభం కానీ లాభశాతం కానీ మనం ఇన్వెస్ట్ చేసిన మనీ పైన ఆధారపడుతుంది కాబట్టి కొన్న వేలతోటే కంపేర్ చేయాలి. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే 30 అనేది 120లో ఎంత శాతం, 30 అనేది 120లో ఎంత శాతం అంటే 30/120 × 100. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ రావాలంటే ఫస్ట్ పర్సెంటేజ్ అనే టాపిక్ పైన గ్రిప్ ఉండాలండి. అందుకే ఇంతకంటే ముందు వీడియోస్ అన్ని కూడా పర్సెంటేజ్ పైన చేయడం జరిగింది, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ పైన చేయడం జరిగింది. ఇది క్లాస్ 8 వీడియో కదా, క్లాస్ 7 వీడియోస్ వరకు అన్ని రకాల టాపిక్స్ అప్లోడ్ చేస్తాము. సో మిగతా టాపిక్స్ కూడా అప్లోడ్ చేస్తాము. అన్ని వీడియోస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది కాబట్టి ఆ లింక్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ప్రాబ్లంకి వచ్చేసరికి 30 అనేది 120లో ఎంత శాతం, 30 ఎక్కం 34, 4 ఎక్కం 4 × 25. సో మొత్తం మీద ఆన్సర్ 25% వచ్చింది. సో తన లాభం అనేది 25% రావడం జరుగుతుంది. సో లాభం కానీ నష్టం కానీ కొన్న వేలతో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సైకిల్ని 900 రూపాయలతో కొని తర్వాత 300 రూపాయలతో రిపేర్ చేసి 1500లకు అమ్మిన లాభశాతం ఎంత? సో ఒక సైకిల్ని 900 రూపాయలకు కొన్నాడండి. సో 900 రూపాయలకు సైకిల్ కొనేసాడు, దాన్ని 300 రూపాయలు పెట్టి రిపేర్ చేయించాడు. అంటే తను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇది అంతా. ఇంకా సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత? సైకిల్ పైన 1200 రూపాయలు ఖర్చు చేశాడు ఇప్పటివరకు. అంటే కొనడం ఖర్చే, రిపేర్ చేయడం కూడా తన ఖర్చే. అంటే మొత్తం తన పైన సైకిల్ పైన చేసిన ఖర్చు 1200 రూపాయలు. ఇదే సైకిల్ని 1500 రూపాయలకు అమ్మేశాడు. సో 1500 రూపాయలకి అమ్మాడంటే తనకి 300 రూపాయలు లాభం వచ్చింది. సో ఈ 300 అనేది ఎప్పుడైనా సరే కొన్న వేల పైన డిపెండ్ చేస్తాం కాబట్టి 300 అనేది 1200 ఎంత శాతం అంటే 300/1200 × 100, 300 1s 300 4s. సో సేమ్ ఆన్సర్ 25% వస్తుంది. మనకి 25% ప్రాఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ మొత్తం చేసిన ఖర్చుతోటి చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పండ్ల వ్యాపారి డజన్ అరటి పండ్లను 15 రూపాయలకు కొని ఒక్కొక్కటి ₹50 అమ్మిన లాభశాతం ఎంత? సో డజన్ అంటే 12 పండ్లు అండి. సో 12 పండ్లని తను 15 రూపాయలకు కొన్నాడు. సో కొన్న వేల వచ్చేసి ఇక్కడ 15 రూపాయలు. సో 12 పండ్లని కొన్నాడు. అండ్ అదే 12 పండ్లని అంటే ఒక్కొక్కటి ₹1.50 చొప్పున అమ్మినప్పుడు 12 × ₹1.50 మొత్తం మనకి 18 రూపాయలు వస్తుందండి. సో ఇది అమ్మిన వేల. కొన్న వేల వచ్చేసి 15 రూపాయలు, అమ్మిన వేల వచ్చేసి 18 రూపాయలు. సో తన లాభం ఎంత? 3 రూపాయలు. ఈ 3 రూపాయలు అనేది కొన్న వేల పైన డిపెండ్ చేయాలి. సో 3/15 × 100, 3 1s 3 5s 5 1s 5 2s 0. సో 20% ప్రాఫిట్ వస్తుంది తనకి. తన ప్రాఫిట్ శాతం ఎంత? 20%. సో ఈ విధంగా నష్టమైనా సరే లాభమైనా సరే ఎప్పుడైనా సరే కొన్న వేలతోటే కంపేర్ చేస్తాం. సో కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్తే 100 కోడిగుడ్లను 150 రూపాయలకు కొనుగోలు చేసాను. వాటిని రవాణా చేసేటప్పుడు 40 కోడిగుడ్లు పలిగిపోయాను. మిగిలిన వాటిని 30 రూపాయలకు డజన్ చొప్పున అమ్మిన లాభశాతం ఎంత? సో మొత్తం 100 కోడిగుడ్లు కొన్నాడు. ఎంత కొన్నాడు? 150 రూపాయలు కొన్నాడు. సో ఇందులో నుంచి రవాణా చేసేటప్పుడు 40 కోడిగుడ్లు పలిగిపోయినాయి అంటే వేస్టేజ్. సో రిమైనింగ్ 60x. సో ఈ 60 కోడిగుడ్లను డజన్కి 35 రూపాయలు చొప్పున, ఒక డజన్కి 30 రూపాయలు. సో మొత్తం ఎన్ని డజన్లు ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. డజన్ అంటే 12 అంటే 60/12 చేసినప్పుడు మనకు 5 వస్తుంది. సో ఒక డజన్కి 30 రూపాయలు అంటే 5 డజన్కి 5 × 35 రూపాయలు విచ్ ఈజ్ ఈక్వల్ టు 35 150, 5 125, 175 రూపాయలు. సో మనకి 175 రూపీస్కి అమ్మాడు మొత్తం. సో లాభశాతం ఎంత? 150 రూపాయలు కొన్నాడు, 175 రూపాయలకు అమ్మాడు అంటే తనకి 25 రూపాయలు లాభం వచ్చింది. 25 రూపాయలు అనేది లాభం బై కొన్న వేల. కొన్న వేల ఎంత? 150 × 100. 25 ఎక్కం 26, 100/6 అంటే 6 ఎక్కం 6, 4 మిగులుతుంది 40, 6 36, 4 మిగులుతుంది 4/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 2/3%, విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 2/3% ప్రాఫిట్. సో ఎప్పుడైనా సరే ఇదంతా చేయకుండా 100/6 వస్తే 16 2/3 డైరెక్ట్ చేసుకోవచ్చు మనకి. అదర్వైజ్ 16.66% కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్ జాగ్రత్తగా చదివేసి మనకి ఏం అడిగాడో దాన్ని చేస్తే సింపుల్ వేలో అయిపోతుంది. సో నెక్స్ట్ మెథడ్,
ఒక వ్యాపారి 5 రూపాయలకు 6 పెన్నులు కొని 6 రూపాయలకు 5 పెన్నులు అమ్మినా అతనికి లాభమా నష్టమా ఇంత శాతం. సో ఇట్లా క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతాడు. కామన్గా క్వశ్చన్స్ కాకుండా కొంచెం హైయర్ లెవెల్ అడుగుతాడు. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఒక వ్యాపారి 5 రూపాయలకు 6 పెన్నులు కొన్నాడు అండ్ 6 రూపాయలకు 5 పెన్నుల చొప్పున అమ్మాడు. సో 5 రూపాయలకు 6 పెన్నులు కొన్నాడు, 6 రూపాయలకు 5 పెన్నుల చొప్పున అమ్మాడు. సో ఇక్కడ మనకి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ ఉంటాయి కదా, వాటి ఎల్సిఎం చేస్తే బెస్ట్ అండి. సో ఇప్పుడు 5 × 6 30. అంటే ఎందుకంటే ఇక్కడ కొన్నాయేమో ఫస్ట్ 6 పెన్నులు, అమ్మిన ఎన్ని పెన్నులు 5 పెన్నులు. సో 6 పెన్నులు కొన్నాడు, 5 పెన్నులు అమ్మాడు. సో ఇది మ్యాచ్ కావట్లేదు, అందుకని చెప్పేసి మనం ఎల్సిఎం చేయడం ద్వారా మ్యాచింగ్ తీసుకొచ్చుకోవచ్చు. అంటే సపోజ్ ఎన్ని పెన్నులు కొన్నాడు ఎన్ని పెన్నులు అమ్మిండు అనేది రావాలి. అది ఎట్లా వస్తుందంటే ఈ 2 నెంబర్స్ ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. సో 5 6 ఎల్సిఎం ఎంత 30 పెన్నులు. సో 6 పెన్నులు కొనడానికి 5 రూపాయలు అయితే 6 పెన్నులు కొనడానికి 5 రూపాయలు అయితే 30 పెన్నులు కొనడానికి 25 రూపాయలు అవుతుంది. అంతే కదా, 6 పెన్నులు కొనడానికి 5 రూపాయలు అయినప్పుడు 6 × 5 30 కాబట్టి 5 × 5 మనకి 25 పెన్నులు 25 రూపాయలు వస్తుంది. అంటే 30 పెన్నులు కొనడానికి 25 రూపాయలు ఖర్చు చేయాలి. సో అదేవిధంగా 30 పెన్నులు అమ్మినప్పుడు ఎంత లాభం వస్తుందో చూద్దాం. 5 పెన్నులు అమ్మినప్పుడు 6 రూపాయలు వస్తాయి తనకి, లాభం కాదు కామన్గా. 5 పెన్నులు అమ్మితే 6 రూపాయలు వస్తాయి. సో తను 30 పెన్నులు అమ్మాలంటే 36 రూపాయలు తన దగ్గరకు వచ్చేస్తాయి. సో 30 పెన్నులు అమ్మినప్పుడు తనకి 36 రూపాయలు వస్తాయి. సో ఇవి కొన్న వేల, ఇది అమ్మిన వేల. ఇప్పుడు చూడండి ఒకసారి, మొత్తం 30 పెన్నుల గురించి మాట్లాడుతున్నాం. సో ఒక పెన్ అయినా 30 పెన్ అయినా సేమ్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. 5 రూపాయలు లాభం వస్తుంది. మొత్తం ఓవరాల్ ట్రాన్సాక్షన్ 11 రూపాయలు లాభం వస్తుంది. ఓవరాల్ ట్రాన్సాక్షన్లో 11 రూపాయలు లాభం వస్తుంది. ఈ 11 అనేది దేనికి సంబంధించింది, కొన్న వేల పైన డిస్కస్ చేయాలి. సో మరి తను పెట్టిన ఖర్చు చేసి 25 రూపాయలు పెడితే 36 రూపాయలు వచ్చింది అనమాట. దానికి 25 రూపాయలు పెడితే 36 రూపాయలు వచ్చింది కాబట్టి 11 రూపాయలు లాభం పోయి కొన్న వేల ఇంటూ 100. 25 ఎక్కం 25 నాలుగు విచ్ ఇస్ ఈక్వల్ టు 44% ప్రాఫిట్ అండి. 44% ప్రాఫిట్. సో 5 రూపాయలకు 6 పెన్నులు కొని 6 రూపాయలకు 5 పెన్నులు అమ్మినప్పుడు సో 30 పెన్నులు కొనడానికి 25 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది తను. అండ్ 30 పెన్నులు అమ్మినప్పుడు తనకి 36 రూపాయలు వస్తుంది. సో మొత్తం మీద తనకి 11 రూపీస్ లాభం వస్తుంది. ఎప్పుడు 25 పెన్నులు అమ్మితే. సో 25 పెన్నులు అమ్మినప్పుడు 25 రూపాయలకు 11 రూపాయలు లాభం వచ్చిందంటే లాభ శాతం 44 అని చెప్పి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ని సింపుల్ వేలో కూడా థింక్ చేయొచ్చు. సో నెక్స్ట్ 10 రూపాయలకు 11 పుస్తకాలు కొని 11 రూపాయలకు 10 పుస్తకాలు అమ్మినా లాభమా నష్టమా ఎంత శాతం. సో ఇటువంటి క్వశ్చన్ చేయాల్సినప్పుడు 10 రూపాయలకు 11 పుస్తకాలు కొని ఇంతకుముందు అయిపోయి. సో 11 పుస్తకాలకు 10 రూపాయలు అమ్మినా సో 10 రూపాయలకు 11 పుస్తకాలు అండి. 10 రూపాయలకు 11 పుస్తకాలు కొన్నాడు. సో ఇంతకుముందు చెప్పినట్టు ఎల్సిఎం ఎంత 10 11 అంటే 110. 110 కావాలంటే 11 పుస్తకాలు కొనాలంటే దాన్ని 100 రూపీస్ ఖర్చు చేయాలి. 100 రూపీస్ ఖర్చు చేయాలి. సో ఇంకో స్టెప్ ఏంటి, 11 రూపాయలకు 10 పుస్తకాలు అమ్మిండు. 11 రూపాయలకు 10 పుస్తకాలు అమ్మాడు. సో మళ్ళీ 110 పుస్తకాలు అమ్మాలంటే తను 11 × 11 121 రూపాయలు వస్తుంది. తనకి 121 రూపాయలు వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత లాభం వస్తుంది 21%, 21 రూపీస్ లాభం వస్తుంది. ఈ 21 అనేది 100లో ఎంత శాతం 21/100 × 100. సో ఇక్కడ 100 అంటే కొన్న వేల అండి. కొన్న వేలలో ఎంత శాతం, కొన్న వేల లాభము బై కొన్న వేల ఇంటూ 100 అనేది ఆన్సర్ ఈక్వల్ టు 21% వస్తుంది. సో తన ప్రాఫిట్ ఎంత 21%. సో ఈ విధంగా చేయడం ద్వారా ఒక మెథడ్ ఇది. ఎట్లా అంటే మనం ఎల్సిఎం చేస్తాం. సో ఇంత పెద్దగా నాకు థింక్ చేయడం కష్టమవుతుందని ఆలోచించినప్పుడు ఇంకొంచెం షార్ట్ కట్ వేలో సో మనం ఏం చేయాలంటే 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయండి. సో 11 × 11 121 ఫస్ట్ రాసుకోండి. ఇది అమ్మిన వేల. సో 100 × 100 ఇక్కడ ఏమొస్తుంది 10 × 10 100. సో డిఫరెన్స్ ఎంత 21/100 చిన్న నెంబర్ తోటి చేసినప్పుడు మనకి 21% వస్తుంది. ఇది షార్ట్ కట్ వే. ఈ షార్ట్ కట్ వేలు అన్ని సందర్భాల్లో వర్కౌట్ కావు కాబట్టి మనకి జనరల్ మెథడ్ ఇది బెస్ట్ అండి. సో ఎన్ని పెన్ను కొన్నాడు, ఎన్ని బుక్స్ కొన్నాడు, సో ఎంత అమౌంట్ వచ్చింది అనేది బెస్ట్ అండి. తన ఖర్చు పెట్టిన అమౌంట్ 100 రూపీస్, వచ్చిన అమౌంట్ 121 రూపీస్. సో ఓవరాల్గా 21% ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గడియారాన్ని 720 రూపాయలకు అమ్మడం వల్ల 20% నష్టం వచ్చింది. దానికి ఉన్న ధర ఎంత. సో ఒక గడియారాన్ని అమ్మేసిండు 720కి అమ్మేసిండు. అప్పుడు తనకి 20% లాస్ వచ్చేసింది. అయితే దానికి కొండ ధర ఎంత అని అడుగుతున్నాడు. సో కొండ ధర లాభం నష్టం వచ్చింది కాబట్టి కంపల్సరీ కొండ ధర దీనికంటే ఎక్కువ ఉంటుంది. సో ఎంత ఎక్కువ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత నష్టం వచ్చింది 20% నష్టం వచ్చింది. అంటే 80% అమౌంట్కి అమ్మితే 120 రూపీస్కి అమ్ముడు పోయింది అన్నమాట. 720 రూపీస్కి అమ్ముడు పోయింది. కొన్న వేలను 100 అనుకుంటే సో 100కి 20 తీసేస్తే 80 వస్తుంది. మనకి 80% ఆఫ్ కాస్ట్ ఈక్వల్ టు 720. సో 100% ఆఫ్ కాస్ట్ ఈక్వల్ టు వాట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 100/80. 80 1s are
9. సో మొత్తం మీద 900 రూపాయలు అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే నష్టం ఇచ్చినప్పుడు 100 మైనస్ చేస్తాం, అదే లాభం ఇస్తే 100 ప్లస్ చేస్తాం. సో 20% లాస్ కాబట్టి 80 = 720, 100 = వాట్. ఒకవేళ లాభం ఇచ్చుంటే 120 = 720, 100 = వాట్. అప్పుడు ఇంకో రకంగా వస్తుంది ఆన్సర్. అదే ఇప్పుడు 20% లాభం వచ్చింది అనుకుందాం. ఈ నష్టం కాకుండా ఇదే క్వశ్చన్లో లాభం అని ఇచ్చినప్పుడు, సో లాభం అని ఇస్తే మనకి 100 + 20, 120 = 720, సో 100 = వాట్. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 100 పైకి వెళ్తుంది, 120 కిందకి వస్తుంది, 120, 126, 720, సో ఆన్సర్ 600 వస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ ఆన్సర్స్ రావడం జరుగుతుంది. లాభం అడిగితే మైనస్ చేయాలి, లాభం అడిగితే ప్లస్ చేయాలి, నష్టం అడిగితే మైనస్ చేయాలి. 100 లెక్క తీసేసి ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువుని 600 రూపాయలకు అమ్మడం వల్ల 33.1/3% నష్టం వచ్చిన ఆ వస్తువు కొన్న ధర ఎంత? సో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కాకపోతే ఇక్కడ అట్లా చేస్తే మనం 100 మైనస్ 33 1/3 చేయాలి. అప్పుడు 100 మైనస్ 33 1/3 అంటే 66 2/3. 66 2/3 = 600. అప్పుడు 100 = వాట్. 100 = వాట్. సో ఇంటూ 100. సో 66 2/3 అంటే మనకి 200/3 వస్తుంది. సో 200/3 అంటే పైకి 3 వెళ్తుంది. 100 1s 100 2s 100 1s 2 1s 2 3s, సో 3 × 3 900 రూపీస్ వస్తుంది. సో ఇది మనకి సింప్లికేషన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే 66 2/3 అది మళ్ళీ 200/3 ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇంకొంచెం జనరల్గా థింక్ చేద్దామండి, సో 33 1/3 అంటే మనకు తెలుసు, ఒకటిలో 3వ వంతు 1/3 అని తెలుసు, 1/3. సో ఒక వస్తువుని 1/3 నష్టం 600 రూపాయలకు అమ్మడం ద్వారా 1/3 నష్టం వచ్చింది. సో ఇప్పుడు ఆ వస్తువు కొన్న ధర ఎంత? యాక్చువల్గా మొత్తం ధర అనేది 3 పార్ట్స్కు సమానం. ఇది నష్టం అంటే తను ఎంత కమ్మినట్టు? 2 పార్ట్స్ కమ్మినట్టు. ఇంకోసారి గమనించండి, ఇది మొత్తం ధర, ఇది నష్టం. సో అమ్మిన ధర ఎంత? 2. 3 - 1 2. మొత్తము మైనస్ నష్టము = అమ్మిన ధర. మొత్తం ధర కొన్న వేళ 3 పార్ట్స్, అలా ఒక పార్ట్ నష్టం వచ్చింది, 2 పార్ట్స్ అమ్మిండు. 2 పార్ట్స్ అమ్మితే 600, 3 పార్ట్స్ = ఎంత? సో సింప్లీ 900. సో ఈ విధంగా చేస్తే చాలా సింపుల్ అయిపోతుంది క్వశ్చన్. సో ఇక్కడ మనకి 100 అంటే 33 1/3 అంటే 1/3. 1/3లో 3 అనేది కొన్న వేళ, 1 అనేది నష్టం. సో అమ్మిన వేళ ఎంత? 2 పార్ట్స్. 2 పార్ట్స్ = 600, 3 పార్ట్స్ = వాట్ 900.